ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ వైపునే ప్రాముఖ్యతను చూపించేవారు. కొన్ని డిఫరెంట్ స్టోరీస్ కోసం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ని ఆశ్రయించేది. అలా ఎన్నో హిందీ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అప్పుడప్పుడు సౌత్ సినిమాలు కూడా హిందీలో రీమేక్ అయినప్పటికీ వాటి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఎప్పుడైతే టాలీవుడ్ నుంచి ఎస్ఎస్ రాజమౌళి అనే డైరెక్టర్ పుట్టుకొచ్చాడో అప్పటి నుంచి తెలుగు సినిమా తీరు తెన్నులు మారుతూ వచ్చాయి. డిఫరెంట్ సినిమాల్లో టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ ఉన్న సినిమాలు రావడం మొదలైంది. ఈగా బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తెలుగు సినిమా బాలీవుడ్ ని దాటి హాలీవుడ్ వరకు వెళ్ళింది. తెలుగు సినిమా పాటకి తొలి ఆస్కార్ సాధించి పెట్టిన ఘనత రాజమౌళికి మాత్రమే దక్కింది. బాలీవుడ్ దర్శక నిర్మాతలే కాదు, హాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తన వైపు దృష్టి సారించేలా రాజమౌళి తను చేసే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు కాంబినేషన్లో చేస్తున్న సినిమా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండబోతోందని అర్థమవుతోంది. హాలీవుడ్లో నిర్మాణం జరుపుకున్న ఇండియానా జోన్స్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ సాధించిందో అందరికీ తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇండియానా జోన్స్ తరహాలోనే ఉండబోతోంది. ఒక హాలీవుడ్ స్థాయి సినిమా టాలీవుడ్ నుంచి రాబోతుందంటే అది తెలుగు వారు ఎంతో గర్వించాల్సిన విషయం. తన సినిమాలతో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాజమౌళికి సంబంధించి ఎవరికి తెలియని కొన్ని విషయాలను చెప్పబోతున్నాను. అందుకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లోని కోవూరుకు చెందిన తెలుగు ఫ్యామిలీ కర్ణాటకలోని రాయచూరికి వలస వెళ్ళింది. అక్కడ జన్మించారు రాజమౌళి. తెలుగుతో పాటు కన్నడ కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలరు రాజమౌళి గారు. వ్యవహారిక కన్నడ భాష మాట్లాడడంలో ఆయన ఎక్స్పర్ట్. రాజమౌళికి ఇష్టమైన డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఆయన తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎంత పర్ఫెక్ట్గా ఎలివేట్ చేస్తారనే విషయాన్ని అనేక ఇంటర్వ్యూల్లో రాజమౌళి వివరించారు. అదే తనకు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్తారు. రాజమౌళికి అత్యంత సన్నిహితుడు, ప్రాణమిత్రుడు ఎన్టీఆర్. తన మొదటి సినిమా ఎన్టీఆర్తో చేసేందుకు అయిష్టంగానే ఒప్పుకున్న రాజమౌళి ఆ తర్వాత నటన పట్ల అతనికి ఉన్న డెడికేషన్, తనకు కోరుకున్న ఎఫెక్ట్ని స్క్రీన్పై ప్రజెంట్ చేసే విధానం రాజమౌళిని కట్టిపడేసింది. ఆ క్షణం నుంచి ఎన్టీఆర్తో ప్రేమలో పడిపోయాడు రాజమౌళి. ఆ కారణంగా ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు చేశారు. రాజమౌళి, ఎన్టీఆర్ కుటుంబాల మధ్య బాండింగ్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి ఎంతో ఇష్టపడే హీరో ప్రభాస్. ఒక రకంగా ప్రభాస్కి రాజమౌళి వ్యక్తిగత సలహాదారుడు. అతని కెరీర్ని అబ్జర్వ్ చేస్తూ ఇవ్వాల్సిన సలహాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్ పేరు తెచ్చుకోవడం వెనుక రాజమౌళి హస్తం చాలా ఉంది. స్టూడెంట్ నెంబర్ 1తో మొదలైన రాజమౌళి సినీ ప్రయాణం మర్యాద రామన్న వరకు దిగ్విజయంగా కొనసాగింది. అయితే అప్పటి వరకు చేసిన 8 సినిమాలు తెలుగుకి మాత్రమే పరిమితమయ్యాయి. 2012లో చేసిన ఈగ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన బాహుబలి 1తో అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నారు. బాహుబలి మొదటి పార్ట్ రిలీజ్ అయిన సంవత్సరానికి రాజమౌళికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రాజమౌళి తనను తాను డైరెక్టర్గా కంటే స్టోరీ టెల్లర్గానే ఇష్టపడతాడు. కానీ ప్రేక్షకులు మాత్రం అతన్ని గొప్ప డైరెక్టర్గానే చూస్తారు. తను సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఎంతో స్ఫూర్తినిచ్చిన వారు ఎంఎం కీరవాణి అని చెబుతారు రాజమౌళి. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ తన ఆటోగ్రఫీలో రాజమౌళికి ప్రత్యేక స్థానం ఇచ్చారు. గ్రేటెస్ట్ షోమెన్ ఆఫ్ ది 21st సెంచరీగా రాజమౌళిని అభివర్ణించారు. సినిమాయే ఊపిరిగా జీవించే రాజమౌళికి దక్కిన గొప్ప గౌరవం ఇది. రాజమౌళి నిరంతర విద్యార్థి. హాలీవుడ్ ట్రెండ్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తన సినిమాల్లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతుంటారు. ఆ అబ్జర్వేషనే రాజమౌళిని అపజయం లేని దర్శకుడిగా నిలబెట్టిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళికి భారతీయ ఇతిహాసాలంటే చాలా ఇష్టం. వాటిలో మహాభారతం అంటే ఇంక విపరీతమైన ఇష్టం. ఇప్పటి వరకు మహాభారతాన్ని ఎంతో మంది డైరెక్టర్లు ఎన్నో విధాలుగా చూపించారు. అయితే తన వెర్షన్లో మహాభారత కథను స్క్రీన్పై చూపించాలనేది రాజమౌళి కళ. తను సినిమాలు చేయడం మానేస్తాను అనుకున్న టైంలో చివరి ప్రాజెక్టుగా మహాభారతాన్ని తెరకెక్కించాలన్నది ఆయన కోరిక. ఇంకా రాజమౌళి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.